మానవ చరిత్ర మొత్తాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే కొంతమంది మనుషులు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పోర్టల్స్లోకి వెళ్ళి అంటే రియాలిటీ నుంచే వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ని చేసినట్టుగా ఎంతోమందితో చెబుతూ వచ్చారు. అండ్ వాళ్ళ యొక్క కేసెస్ అనేవి చాలా బాగా పాపులర్ అయ్యాయి కూడా. అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ యొక్క థాట్స్ని అన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరితోని కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళలో కొంతమంది చెప్పేవి మాత్రం చాలా అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని యొక్క మిస్టరీ మాత్రం ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. సో అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ని చేసినట్టుగా చెప్పే 5 మిస్టీరియస్ కేసెస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇవన్నీ కూడా వింటున్న కొద్దీ మరింత కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ద మార్కాహాజీ స్టోన్ ఫారెస్ట్. ఇది పెరూలోని లీమా యొక్క బయట భాగంలో ఉన్న ఆండస్ మౌంటైన్స్లోని ఒక ప్లేట్యూ. యాక్చువల్గా ప్రతి ఏడాది ఎంతోమంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దీన్ని మార్కోజీ స్టోన్ ఫారెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అనేది చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీ ఇంకాన్ రూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వింతైన రాక్ ఫార్మేషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీటిని చూసి ఇక్కడ ఉన్న కొన్ని రాళ్ళు మనుషుల్ని, జంతువుల్ని పోలి ఉంటాయని చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కూడా. అయితే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ రాళ్ళని కూడా ఇలా ఫామ్ అవడానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న విండ్ ఎరోజన్ అని చెబుతూ ఉంటారు. సో దాని కారణంగానే ఒకప్పుడు నార్మల్గా ఉన్న ఈ రాళ్ళని కూడా కాలక్రమేణా ఇలాగా ఈ షేప్లోకి అయితే వచ్చాయని చెబుతున్నారు. అండ్ ఇవన్నీ కూడా సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నాటి ఫార్మేషన్స్ అంట. సో నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనవి. అయితే ఈ ప్రాంతంలో మరొక 2 మిస్టరీలు కూడా ఉన్నాయి. ఆ 2 మిస్టరీలో ఒక మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంతంలో దొరికే కొన్ని వింతైన ఆర్కియలాజికల్ డిస్కవరీస్. యాక్చువల్గా 19వ శతాబ్దంలో పురాతన కాలం నాటి ఆర్కియాలజిస్ట్ అయిన పెరువియన్ పర్సన్ అయిన జూలియో సి టెల్లో అనే ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో ఎన్నో తవ్వకాలు చేశాడు. అలాగే 20వ శతాబ్దం యొక్క మొదట్లో కూడా అతను చాలా తవ్వకాలను అయితే ఈ ప్రాంతంలో చేశాడు. అయితే ఈ ప్రాంతంలో అతనికి ఎన్నో మమ్మీస్ అనేవి బయటపడ్డాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి మ్యూజియో లార్కో అనే ఒక మ్యూజియంలో కనబడుతూ ఉంటాయి. ఈ మ్యూజియం అనేది పెరూలో ఉంది. అయితే ఈ డిస్కవరీస్ కారణంగా కొంతమంది ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళ యొక్క ఓన్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అయితే అలాగా ఓన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మరొక మిస్టరీ అనేది బయటకు వచ్చింది. అదే అన్నిటికంటే ముఖ్యమైన మిస్టరీ కూడా ఈ ప్రాంతానికి. అదేంటంటే ఈ ప్రాంతం అనేది ఒక పోర్టల్ అని, ఈ పోర్టల్ మనల్ని మరొక డైమెన్షన్కి తీసుకుని వెళ్తుందని కూడా చెబుతూ ఉన్నారు. మెడికల్ ఫిజిషియన్ అయిన డాక్టర్ రాల్ రియోస్ సెంటోనో అనే ఒక వ్యక్తి రెగ్యులర్గా చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతని దగ్గరికి ఒక ఫిమేల్ పేషెంట్ వచ్చింది. ఆమె మాత్రం అందరికంటే చాలా వింతైన కథని చెప్పింది. ఆ స్టోన్ ఫారెస్ట్ కారణంగానే ఆమె సగం ప్యారలైజ్ కూడా అయిపోయిందని ఆమె అయితే చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆమె మీద చాలా మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే చేశారు. అండ్ ఆమె యొక్క హాఫ్ బాడీ అనేది ప్యారలైజ్ అయిపోవడానికి కారణం ఏంటనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. ఆ డాక్టర్ కూడా అర్థం కావట్లేదు. ఆమె ఒంటి మీద ఎటువంటి ట్రామాటిక్ ఇంజురీస్ లేవు. అండ్ అంతేకాకుండా ఆమెకి పారాలసిస్ రావడానికి కారణాలు ఏంటో కూడా అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. అయితే అసలు ఏం జరిగిందో అని ఆమెనే కనుక్కుందామని ఆమెను అడిగితే ఆమె ఏం చెప్పిందంటే ఆమె ఒకసారి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి దగ్గరలో క్యాంపింగ్ అనేది వేసుకుంది. అండ్ ఆ ఫారెస్ట్లోకి రాత్రిపూట బాగా లేట్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయింది. అయితే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అలాగే ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఆమెకి ఒక ప్రాంతం నుంచి వింతైన మ్యూజిక్ అనేది వినబడింది. ఆ మ్యూజిక్తో పాటుగా ఎవరో కొంతమంది అక్కడ గోల చేస్తున్నట్టుగా కూడా ఆమె వినబడింది. అటువైపు తిరిగి చూడగా ఆమెకు ఒక చిన్న టార్చ్ లైట్ క్యాబిన్ లాంటిది కనిపించింది. ఆమె వెంటనే ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి లోపలికి చూసింది. అలా చూసినప్పుడు కొంతమంది లోపల డ్యాన్స్ అనేది వేస్తూ ఉండడాన్ని ఆమె గమనించింది. వాళ్ళందరూ కూడా చాలా వింతైన డ్రెస్సింగ్ని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి మనుషులు నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ అలా చూసినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. అలాగే విపరీతమైన చల్లదనం వచ్చి నన్ను తాకినట్టుగా కూడా నాకు అనిపించింది. సో నేనేం చేశానంటే నా అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్ళింది కాబట్టి ఎలాగైనా వాళ్ళెవరో తెలుసుకుందాం, వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో డోర్ ఓపెన్ చేసి సగం బాడీని లోపల వరకు పెట్టి చూడడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా 17వ శతాబ్దం నాటి ఫ్యాషనబుల్ డ్రెస్సెస్లో ఉంటూ డ్యాన్స్లు అయితే వేస్తూ కనిపించారు నాకు. అయితే నేను మరింత లోపలికి వెళదామని ప్రయత్నిస్తున్న టైంలో నా ఫ్రెండ్ ఒకరు ఆ ప్రాంతానికి వచ్చి నన్ను వెనక్కి లాగేశారు అని చెప్పింది ఆమె. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె బాడీలో ఏ సగం అయితే ఆ క్యాబిన్లోకి ఎంటర్ అయిందో ఆ సగం ప్యారలైజ్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకి ఎన్ని ట్రీట్మెంట్లు చేసినప్పటికీ కూడా మళ్ళీ నార్మల్గా అవ్వలేకపోయింది. ఇప్పటికీ వీల్ చైర్లోనే ఉండాల్సి వస్తుంది ఆమె. ఇంతకీ అక్కడ ఏముంది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అంత భారీ స్థాయిలో ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేయగలిగింది ఆ ప్రాంతం. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో ఎనర్జీ ఫ్లో అనేది ఎలా వచ్చిందని తెలియకపోయినప్పటికీ కూడా ఆ భారీ ఎనర్జీ ఫ్లో కారణంగానే ఆమె యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడిందని, దీన్ని టైం స్లిప్ అంటారని. అంటే టైంలో డిస్టోర్షన్స్ అనేవి మనకు వచ్చినప్పుడు మనకి ఫిజికల్ ఇంజరీస్ అనేవి జరిగే అవకాశం కూడా ఉందని, ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక టైం పీరియడ్ నుంచి మరొక టైం పీరియడ్లోకి వెళ్తాడో అప్పుడు ఆటోమేటిక్గా అతని శరీరంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయని, ఈ మహిళ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు. బట్ దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఆమె రికవర్ అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి
కొన్నాను గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్పిట్. యాక్చువల్గా 12వ శతాబ్దంలో ఇద్దరు పిల్లలు సడన్గా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వూల్పిట్ అనే ఒక విలేజ్లో దర్శనమిచ్చారు. ఇది ఇంగ్లాండ్లోని సఫోల్క్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళు నార్మల్ పిల్లల్లా కాకుండా చాలా వింతగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా పూర్తిగా గ్రీన్ కలర్తో కనిపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు మాట్లాడే భాష కూడా ఎవరికి ఏమాత్రం అర్థం కావట్లేదు. అండ్ కేవలం చిక్కుడు గింజల్ని మాత్రమే తింటున్నారు, ఇంకేవి కూడా తినలేదు. అయితే ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళు మెల్లిమెల్లిగా నార్మల్ ఫుడ్ని తినడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళ యొక్క గ్రీన్నెస్ని కూడా వాళ్ళు కోల్పోయారు. అయితే ఆ తర్వాత సడన్గా ఆ అబ్బాయికి అనారోగ్యం వచ్చి అతను చనిపోయాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రజలందరితో కూడా కలిసిపోయి సొసైటీలో ఒకటిగా మారిపోయి ఈవెన్ బాప్టిజంని కూడా తీసేసుకొని ఇంగ్లీష్ని కూడా నేర్చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె తాము ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసింది. యాక్చువల్గా వాళ్ళిద్దరూ వచ్చింది సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే ఒక ప్రాంతం నుంచి. అయితే అది మరొక లోకం. అది అక్కడ అందరూ కూడా గ్రీన్ కలర్లోనే కనిపిస్తారని ఆమె చెప్పింది. ఆ లోకం అంతా కూడా ఎప్పుడూ చీకటిగానే ఉంటుందని, సూర్యుడు చాలా రేర్గా ఆ ప్రాంతంలో కనిపిస్తాడని ఆమె అయితే చెప్పింది. అండ్ వాళ్ళు మరొక ప్రాంతానికి గొర్రెల్ని తరలిస్తూ ఉన్న టైంలో వాళ్ళు తప్పిపోయి ఈ లోకానికి వచ్చేసారని, అలాగ రావడానికి ముందు వాళ్ళు ఒక పెద్ద శబ్దాన్ని విన్నారని, ఆ శబ్దాన్ని వాళ్ళు అనుసరిస్తూ వచ్చినప్పుడు ఒక గుహ కనబడిందని, ఆ గుహలోకి ఎంటర్ అయ్యాక సడన్గా ఈ లోకం కనబడిందని, మళ్ళీ ఎలా వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇక్కడే ఉండిపోయామని ఆమె అయితే చెప్పింది. అయితే దీని గురించి చాలామంది చాలా రకాల ఎక్స్ప్లెనేషన్స్తో అయితే వచ్చారు. మోస్ట్ పాపులర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అయితే ఆస్ట్రోనామర్ అయిన డన్కన్ లోనన్ అనే ఒక వ్యక్తి. అతను చెప్పిన థియరీని అతను ఒక ఆర్టికల్ రూపంలో మ్యాగజైన్ అయిన ఎన్లాగ్ వాళ్ళకి 1996లో ఇచ్చాడు. అతను ఏమని చెప్పాడంటే ఆ చిల్డ్రన్ బహుశా మరొక యూనివర్స్ నుంచి లేదంటే మరొక ప్లానెట్ నుంచి మన భూమి మీదకి వచ్చేశారు. వాళ్ళిద్దరూ కూడా ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ అనేది చేశారని చెప్పారు. ఇదంతా జరగడానికి కారణం వాళ్ళు ప్రయాణించే వెహికల్ అనేది మాల్ ఫంక్షన్ అవడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చేసారని, అయితే మాల్ నరిష్మెంట్ కారణంగానే ఆ అబ్బాయి చనిపోయాడని, కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలాగో అడ్జస్ట్ అయిందని ఆయన చెబుతూ వచ్చాడు. చాలా మంది దీన్ని ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్కి ఎవిడెన్స్గానే భావిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా, కానీ కొంతమంది మాత్రం నమ్మరు దీన్ని. బట్ ఇప్పటికీ కూడా ఎన్ని రకాల థియరీస్ వచ్చినప్పటికీ ఈ కేసు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది, సాల్వ్ అయితే అవ్వలేదు. నెంబర్ 3, ద కేస్ ఆఫ్ గ్యాడినేషన్ క్యాన్యోన్. 1972 మేలో యుక్త వయసులో ఉన్న 4 అమ్మాయిలు, అంటే వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే జానెట్, కారోల్ అబోట్, లీజా, అలాగే బెథనీ గార్డెన్. వీళ్ళు నలుగురు కూడా కార్లో సదరన్ ఉటాకి జర్నీ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఒక యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు అంతకుముందే వేరే పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీ నుంచి రిటర్న్ అవుతూ చెర్వలెట్ నోవాలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ లేట్ అయినట్టయితే క్యాంపస్ డోర్స్ని అలాగే హాస్టల్ డోర్స్ని కూడా హెడ్ మాస్టర్ క్లోజ్ చేస్తారేమో అన్న భయంతో. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక షార్ట్ కట్ ఏమైనా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో రాత్రి 10 సమయంలో ఒక మట్టి రోడ్ని అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ ఆ మట్టి రోడ్ అనేది వాళ్ళకి షార్ట్ కట్లా అనిపించింది. అయితే కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మట్టి రోడ్డు వాళ్ళకి చాలా పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకు బ్లాక్గా ఉన్న ఆ రోడ్డు సడన్గా వైట్ కలర్లో కనిపించింది. అండ్ అంతేకాకుండా ఫుల్ బ్రేక్స్ని డ్రైవ్ చేస్తున్న అమ్మాయి కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోడ్ అనేది డెడ్ ఎండ్ని కలిగి ఉంది. అక్కడ ఏమీ కనిపించలేదు ఆమెకి. సో ఆమె ఏం చేసిందంటే కార్ని మళ్ళీ వెనక్కి తీపేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ వెనక్కి వచ్చాక ఆమెకు హైవే రావాలి కదా, కానీ హైవే రాలేదు. మొత్తం ప్రపంచం అంతా కూడా మారిపోయింది అక్కడ. అప్పటి వరకు ఎడారిలా ఉన్న ఆ ప్రాంతం అనేది సడన్గా పంట పొలాలతో నిండిపోయింది, అలాగే పైన్ ట్రీస్తో నిండిపోయింది. వాళ్ళు అసలు ఆ ప్రాంతాన్ని చూసి పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఆ రోడ్డు మీద అక్కడే ఆగి ఎవరైనా కనిపిస్తే డైరెక్షన్స్ అడుగుదామని వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో వాళ్ళు ఊహించిన విధంగా అక్కడ ఒక మెసేజ్ అనేది కనబడింది. ఆ మెసేజ్ ఈవెన్ వాళ్ళకి అర్థం కాలేదు కూడా, ఎందుకంటే ఆ మెసేజ్లో ఉన్న లెటర్స్ అనేవి పూర్తిగా ట్విస్ట్ అయిపోయి వింత వింత కర్వ్స్ని కలిగి ఉన్నాయి. సో అందువలన అవి ఏంటో కూడా అర్థం కాలేదు. సడన్గా ఒక మహిళ కారు యొక్క అద్దంలోంచి బయటకు చూసింది. అండ్ వెంటనే ఆమె పిచ్చి పట్టింది, అలా అరవడం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటో తెలుసా? బయటకి ఆమె చూసినప్పుడు ఆమెకి 4 వింతైన వాహనాలు కనబడ్డాయి. అవన్నీ కూడా ట్రైసైకిల్ వెహికల్స్, అంటే చూడడానికి 3 చక్రాలను కలిగి ఉండి వింతైన ఏలియన్ వాహనాలలో కనిపిస్తూ ఉన్నాయి. అది కారు కూడా కాదు, ఎందుకంటే గుడ్డ ఆకారంలో ఉంది. అదేంటో కూడా వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఆ నల్లటి మట్టి రోడ్లోకి వెళ్ళారు. అయితే ఈసారి ఆ రోడ్డు మొత్తం పూర్తిగా నల్లగానే కనబడింది. అయితే
అలాగే వెళ్తున్న టైంలో సడన్గా ముళ్ళ పొద మీదకి ఆమె కారుని అయితే పోనిచ్చేయడంతో కారు టైర్లన్నీ కూడా పంచర్ అయిపోయాయి. సో వాళ్ళు ఏం చేయాలో తెలియక నైట్ అంతా అక్కడే ఉండి తెల్లవారుజామున మెల్లిగా నడుచుకుంటూ మళ్ళీ హైవే మీదకైతే వచ్చారు. ఆ టైంలో వాళ్ళకు ఒక పోలీస్ ఆఫీసర్స్ వెహికల్ అనేది కనబడింది. వాళ్ళకి జరిగిన విషయం గురించి మొత్తం చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే నోవా అనేది ఆ మట్టి రోడ్డులో చిక్కుకుపోయిన విషయం వాస్తవమే, కానీ హైవే మీద నుంచి ఆ కారు అక్కడ వరకు ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఆ కారు యొక్క టైర్ మార్క్స్ అనేవి కనిపించట్లేదు. మట్టి రోడ్ అంటే ఖచ్చితంగా టైర్ మార్క్స్ పడి తీరుతాయి, కానీ ఎక్కడా కూడా పడలేదు. కానీ 2 కిలోమీటర్ల వరకు టైర్ మార్క్స్ పడకుండా అది ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఆ మహిళలందరూ కూడా ఏమని నమ్మారంటే వాళ్ళు ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ని చేశారని నమ్మారు. నెంబర్ 4, జోఫార్ వోరిన్ ఆఫ్ లక్సారియా. యాక్చువల్గా పేరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఓకే, యాక్చువల్గా అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, చాలా చోట్ల మనకి 19వ శతాబ్దం యొక్క మధ్యలో అలాగే 20వ శతాబ్దం యొక్క మొదట్లో ఈ ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్కి సంబంధించిన చాలా స్టోరీస్ అయితే పబ్లిష్ అయ్యాయి. సో అలాగే జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ దగ్గరలో కూడా ఒక స్టోరీ అయితే బయటపడింది. ఆ ప్రాంతంలో పోలీసులు ఒక అంతు చిక్కని వ్యక్తిని గుర్తించారు. అతను చూడటానికి ఎక్కడో తప్పిపోయిన వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు. అండ్ బీచ్లో ఒంటరిగా నడుస్తూ అయితే కనిపించాడు ఆయన. అతన్ని చూసి కొంచెం డౌట్ వచ్చి అథారిటీస్ వెంటనే అతన్ని అరెస్ట్ అయితే చేశారు. అయితే ఆ తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని 4 గంటల పాటు విచారించిన తర్వాత అతను ఆ విచారణలో కొన్ని నమ్మలేని నిజాలను అయితే చెప్పాడు. అతను లగ్జారియా అనే ఒక కంట్రీ నుంచి వచ్చాడని చెప్పాడు. అది మనకి సకారియా అనే ఒక ఖండంకి నార్త్ భాగంలో ఉంటుందని చెప్పాడు. ఈ లగ్జారియా అనేది యూరోప్కి కొన్ని 100 మైళ్ళ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పాడు. అండ్ అదంతా కూడా పెద్ద పెద్ద సముద్రాలతో నిండి ఉంటుందని కూడా చెప్పాడు. సో అతని హోమ్ కాంటెంట్ సకారియా అయితే దానితో పాటుగా మరొక 4 ఖండాలు ఉన్నాయని, వాటి పేరు అల్ఫార్, అస్టార్, ఆస్లార్, యోప్లార్ అని చెప్పాడు. ఈ యోప్లార్ని మన వాళ్ళు యూరోప్ అని అయితే కన్ఫర్మ్ చేశారనమాట. అయితే పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అయితే అతను తన బ్రదర్ తప్పిపోయాడని, అతని బ్రదర్ని వెతుకుతున్న టైంలో ఇతని షిప్ కూడా ఎందుకనో తీరం మీదకి కొట్టుకొని వచ్చేసిందని, ఆ టైంలో అతను భూమి మీదకి చేరుకున్నానని కూడా చెప్పాడు. అతని బ్రదర్ తమ దేశంలోనే అత్యంత గొప్ప ఎక్స్ప్లోరర్ అని, అండ్ అంతేకాకుండా తమ దేశం పలానా ప్రాంతంలో ఉంటుంది, కావాలంటే మ్యాప్ తీసుకురండి చూపిస్తానని చెప్పి మ్యాప్ని తెమ్మన్నాడు. మన వాళ్ళేమో మ్యాప్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే అతను చెయ్యి డైరెక్ట్గా గ్రీన్లాండ్ ఉన్న ప్రాంతంలో పెట్టాడు. అయితే ఇదేంటి ఇక్కడ గ్రీన్లాండ్ ఉంది, ఇక్కడ సకారియా కదా ఉండాలి అని అతను అడిగారు అనమాట. సో అప్పుడు అథారిటీస్కి కొంచెం డౌట్ అయితే కలిగింది అతని మీద, అతను అబద్ధం చెప్తున్నాడేమో అనుకొని. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను ఎప్పటిదో పురాతన కాలం నాటి జర్మన్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నాడు, అది కూడా చాలా రఫ్గా మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ అంతేకాకుండా లగ్జారియన్ అనే ఒక భాషని కూడా అతను చాలా డీటెయిల్గా రాయగలుగుతూ ఉన్నాడు. అతను ఇస్పాటియన్ అనే ఒక రిలీజన్ని ఫాలో అవుతున్నట్టుగా కూడా చెప్పాడు. అవి ఏవి కూడా మనకు ఎవరికి తెలియదు కదా. సో అందువల్ల మన అథారిటీస్ మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ తర్వాత అతను చెప్పిన అబద్ధాన్ని ఫిక్స్ అయిపోయారు, కానీ అతను ఎందుకనో మరొక చోటికి తరలించాలని అనుకున్నారు. అయితే అలాగే బెర్లిన్కి తరలిస్తున్న టైంలో అడవి మధ్యలోకి వచ్చేసరికి అతను ఎందుకనో హిస్టీరికల్గా మారిపోయి అతను తీసుకుని వెళ్తున్న వెహికల్ నుంచి దూకేసి పారిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఇంకెప్పుడు కూడా అతను కనబడలేదు. అండ్ ఈ రోజుకు కూడా అతను ఎవరనేది ఒక మిస్టేక్గానే మిగిలిపోయింది. బట్ చాలా మంది నమ్మేది ఏంటంటే అతను ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ని చేసి భూమి మీదకి వచ్చాడని చెబుతూ ఉంటారు. ఆ లగ్జరీ అనేది మరొక ప్రపంచం అని చెప్తూ ఉంటారు. నెంబర్ 5, మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఫ్రమ్ టారెట్. ఈ కథ గురించి చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇతను కూడా ఒక ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలర్. ఇతను టారెట్ అనే ఒక నగరం నుంచి వచ్చాడు. 1954 జూలైలో జపాన్లోని టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి హుందాగా నడుచుకుంటూ వచ్చాడు. అండ్ అతను ఫ్రెంచ్ భాషను అయితే మాట్లాడాడు. అతనికి జపనీస్ భాష కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంకా చాలా భాషలు కూడా వచ్చాయి అతనికి. అయితే అతను చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుండడంతో కస్టమ్స్ వాళ్ళు అతను ఆపారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే టారెట్ నుంచి వచ్చారని చెప్పాడు. పాస్పోర్ట్లో కూడా చాలా డీటెయిల్గా టారెట్ అని కనిపిస్తుంది. అతని యొక్క పాస్పోర్ట్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా అతని యొక్క పాస్పోర్ట్ కూడా. అయితే ఆ టారెట్ అనే నగరం భూమి మీద ఎక్కడా లేదనమాట. సో అందుకని ఆఫీసర్లు కన్ఫ్యూజ్ అయిపోయి మ్యాప్ని తీసుకొని వచ్చి అతను ముందు పెట్టి టారెట్ అనే దేశం ఎక్కడ ఉందో చూపించు అని అన్నారు. అతనేమో ఫ్రాన్స్ మరియు స్పెయిన్కి మధ్యలో ఉంటా చూపిస్తాను ఆగండి అని చెప్పి మ్యాప్గా చూసి అక్కడ టారెట్కి బదులుగా అండోరా ఉండడానికి గమనించి చాలా సీరియస్ అయిపోయాడు. ఎంత సీరియస్ అయిపోయాడంటే ఎవరు ఇక్కడ అసలు అండోరా పెట్టింది, ఇక్కడ టారెట్ కదా ఉండాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన. బేసిక్ సెన్స్ లేదు, ఎప్పటికీ కూడా మ్యాప్ తయారు చేయడం రావట్లేదు. ఇక్కడ టారెట్ ఉండాలి కదండి, అండోరా ఎందుకు వచ్చిందండి ఏమనంటే మళ్ళీ కోపాలు వచ్చేస్తే ప్రతి ఓడు హర్ట్ అయిపోతారు, మళ్ళీ పని మాత్రం చేయడం రాదు అన్నట్టుగా సీరియస్ అయ్యాడు ఆయన. బట్ అయినా కూడా ఇంకా పోలీసులు అతని మాటలు నమ్మలేదు, అతను పోలీసులు నమ్మలేదు. ఫైనల్గా అతన్ని అక్కడికి దగ్గరలోనే ఒక హోటల్లో ఉంచి మరింత ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలని నిర్ణయించుకున్నారు. అతన్ని హోటల్లో 6వ ఫ్లోర్లో ఉంచారు. అండ్ అంతేకాకుండా అతని కాపలాగా 2 గార్డ్స్ను కూడా ఉంచారు. మరి ఎలా తప్పించుకున్నాడో, ఏ విధంగా తప్పించుకున్నాడో అర్థం కాలేదు, కానీ అతను మాత్రం ఆ హోటల్లోంచి తప్పించేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్కే అతను మాయమైపోయాడు. సో అలాగే అతని యొక్క మిస్టరీ అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. సో అతని గురించి మీరు పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే మహిదర్ వైబ్స్లో మ్యాన్ ఫ్రమ్ టారెట్ మిస్టరీ ఒకటి చేశాను నేను. సో మీరు దాన్ని పూర్తిగా చూసినట్టయితే మీకు దీని గురించి మరింత క్లారిటీ అయితే వస్తుంది.
ఓకే గైస్, చూసారు కదా, ఇవి 5 మిస్టీరియస్ కేసెస్ ఆఫ్ ఇంటర్ డైమెన్షనల్ ట్రావెలర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.